ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అవకాశం లేదు కాబట్టి సో ఎక్కడ జాగ్రత్తలు పడాలో అక్కడ పడాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ముందు పేరెంట్సే తీసుకోవాలి. ఇంట్లోనే జాగ్రత్త పడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. జరిగి ఇంకొక తల్లి గర్భశోకానికి కారణం కాకుండా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆ ఏజ్లోనే ఎవరో పరాయి పిల్లని అలా చంపేసి సంబంధం లేనటువంటి తల్లిదండ్రులకి జీవితాన్ని ఏడుస్తూనే ఉంటారు. ఆమె నిన్న అదే చెప్తుంది, నేను చచ్చినా బతికినా చచ్చినట్టేనండి, ఆ పిల్ల లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి. ఇంకొక ఘోరం ఏంటంటే మధ్యలో కొన్ని ఛానల్స్ కొంతమంది మనుషులు కలిసి తండ్రే చేశాడని కూడా మాట్లాడారు. ఇది ఇంకా దారుణమైన విషయం. కన్న బిడ్డని అంతనం పెంచుకొని అన్ని రోజుల తర్వాత తండ్రి ఎందుకు అలా చేస్తాడు? అసలు ఆ మాట్లాడడానికి కూడా సెన్స్ లేకుండా మాట్లాడారు. ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ క్యారేజ్ పెట్టేసి ఆ రోజు తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు, అన్నం పట్టుకెళ్ళలేదమ్మా, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసే అని చెప్పి ఆమె క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టి అక్కడ తల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది. తండ్రి బయటికి వెళ్ళిపోయాడు, ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు, ఆయన బైక్ మెకానిక్ అంట. సో అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 12:45 సమయంలో స్కూల్ నుంచి ఫోన్ వచ్చినారు, పిల్లోడు స్కూల్ నుంచి, ఇంకా బాక్స్ రాలేదు అని చెప్పి. అప్పుడు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇంకా బాక్స్ ఇవ్వలేదంట నా తండ్రి అడిగాడట. అదేంటి, నేను ఇచ్చి పెట్టొచ్చాను కదా, ఎందుకు పోలేదు సహస్రాణి అని ఆమె కింద ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసింది. అమ్మాయి ఇలా మా అమ్మాయి పోలేదంట, బాక్స్ తీసుకుని ఒకసారి పైకి వెళ్ళి చూసిరావంటే ఆవిడ పైకి వచ్చిందంట 1 o'clock అరౌండ్. వస్తే బయట గడబెట్టుంది. ఆమె ఫోన్ తీసుకుని అక్క బయట గడిపెట్టేసింది, మీ అమ్మాయి లేదని చెప్పిందంట. ఇంత లోపల వాళ్ళ ఫాదర్ వచ్చాడు. అంటే అప్పటికే మర్డర్ అయిపోయింది. మరి వాళ్ళ ఫాదర్ని ఎలా అంటారు? తర్వాత 25 ఏళ్ళు లోపల ఎవరో చంపారు అని చెప్పేసి ఎవరైతే అటాప్సీ చేశారంటే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ 25 ఏళ్ల లోపు వాళ్లే చంపారు, ఆ గాయాల తీవ్రతను బట్టి 25 ఏళ్ల లోపు వాళ్ళు చంపారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరైతే సంజీవ్ అని చెప్పేసి అందరూ కలిసి బ్లేమ్ చేశారో ఆ సంజీవ్ అనే వ్యక్తి, నేనైతే కాదు, నేను వచ్చున్నాను, నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు, చాలామంది చేశారు, ఆ సంజీవ్ అనే వ్యక్తికి 40+ ఏజ్. మరి ఎలా అతన్ని బ్లేమ్ చేస్తారు? ఇలా రకరకాలు మొత్తం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఉంటాయి పోతాయి, కానీ పోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు. బట్ ఆ అమ్మాయికి న్యాయం జరిగేది ఎలాగ ఇప్పుడు? అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది ఇప్పుడు. సో మొత్తానికైతే 5 రోజుల తర్వాత పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించగలిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేసే ప్రతి వాడు లేదా ప్రతి మనిషి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినప్పుడు ఏదో ఒక చిన్న క్లూని 100% వదిలి వెళ్తారు. అలా వదిలి వెళ్ళే దొరుకుతారు. ఇప్పుడు కూడా పోలీసులకు అలాగే దొరికాడు ఈ పిల్లోడు. లోపల బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి మరకలు ఉన్నటువంటి బట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత కత్తి కూడా అక్కడే ఉందని చెప్తున్నారు. మరి డబ్బు దొరికిందో లేదో తెలీదు. పాపం పేరెంట్స్ ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా పోయినాయా, డబ్బులు ఏమన్నా పోయినాయా, బంగారం పోయిందా అని అడిగితే కూడా తెలియదమ్మా, అసలు మేము లోపలికి లేదు, మాకు తెలియదు, మాకు అన్ని పోయినా పర్వాలేదు, పిల్ల కావాలి, పిల్లకి ఏం అయిపోయింది, పిల్ల పోయిన ఎందుకు అని అడిగారు. సో అవన్నీ పోయినాయా లేదనేది కూడా ఇవాళ వరకు తెలియదు. అసలు 80,000 పోయినాయి అని ఈరోజే తెలిసింది. అంటే వీడే దొంగతనం చేశాడని. సో మూలాలు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. 100% ఇలాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది.